జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి మాకు ఆ రాయ ఎన్టీఆర్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ రిలీజ్ చేయకుండా ఉంటే ఇంకా రగులుకోబోయేదే కదా. ఇంటే ఏదో ఒకటి రగలబెట్టాలా, ఏదో ఒకటి మండుతా ఉండాలా. మనం ఖర్చు పెట్టి ఇక్కడ చూడండి, కర్త కర్మ క్రియా ఖర్చులు కూడా మరి ఏ గుడివాడు గాడు పెట్టాడో లేకంటే గనవరం గూట్లేగాడు పెట్టాడో మరి ఎవరైతే దీన్ని పెట్టి దీన్ని తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు కూడా. నమస్కారం ప్రజలారా, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా రాజకీయాల్లోకి దించినారు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది. ఎందుకంటే కూటమిలో ఏదో ఒకటి చిచ్చు పెట్టాలా లేకంటే ఇంకొక రకంగా చేయాలంటే గతంలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని దించినారు, అల్లు అర్జున్ గారిని రాజకీయాల్లోకి దించినారు. మరి అది ఏమైంది అది అందరం కూడా చూసినాం. మరి ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారిని దించడం జరిగింది. సరే, ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని పరిశీలన చేసి ఒక విశ్లేషణ చేద్దాం మనం కూడా. ఎందుకంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆయన ఎక్స్ని వేదికగా చేసుకొని ఒక పోస్ట్ ఒక ట్వీట్ ఒకటి ఇచ్చే చాలు, ఆయన ఫ్యాన్స్ చూసుకుంటారు మిగతాది. ఇంకేమి దాని కింద ఏమేమి చేయాలా, రాజకీయంగా ఎట్టెట్టు పోవాలా, ఏంది కథ అనేది వాళ్ళు తోసుకుంటా వాళ్ళు దొల్లించుకుంటా పోతారు. ఎట్టట్టు చేయాలి ఏందనేది మనం ఎవరినో మనసులో పెట్టి మనం ఏదేదో చేసాం, అటర్ ఫ్లాప్ అయిపోయినామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా మనం చెప్పే పాలేరు మాటలు మనం చెప్పే పకీరు మాటలు నమ్మరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా తెలివితేటలు ఉండే వ్యక్తులు, చాలా ఆలోచన చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా సరే ఆయన ఆదేశాలు ఇచ్చితే చేస్తారు తప్ప మనకు సంబంధించి మన పార్టీకు మన అన్నకు ఉండేటువంటి అభిమానులు మాత్రం వేరే వాళ్ళకు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి కాదు వేరే వాళ్ళకి ఎవరికి ఇక్కడ ఉండరు. మన ఫ్యాన్ బేసు, మన పార్టీ నాయకులు, మన కార్యకర్తలు, మన కథ మన వ్యవహారం అంతా వేరు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏ విధంగా ఉంటారనేది నేను చెప్పక్కర్లే, అది అందరికీ కూడా తెలుసు. మరి వైసీపీ ఫ్లాప్ షో అంట, మన బతుకు ఎప్పుడు ఫ్లాపే. ఏ పొద్దు సక్సెస్ అయింది, ఆ బీహార్ రోడ్ ఉన్నప్పుడు సక్సెస్ అయినావు తప్ప బీహార్ రోడ్ని ఏమైనా మన దగ్గర నుంచి పంపించినామో ఆ బుద్ధి నుంచి ఫ్లాప్ వేరే ఏం లేదు. వైసీపీ చేసిన మరో ప్రయోగం వికటించింది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ నేతలు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకున్నారు. తిరుపతిలో రా ఎన్టీఆర్ పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్ రాజకీయాల అరంగేట్ర ముహూర్తం ఖరారు ఇదే వేదిక కానున్నదని ఊదరగొట్టారు. అయితే ఈ ప్రయోగం ఆదిలోనే బెడిసి కొట్టింది. రా ఎన్టీఆర్ పేరుతో సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కొండబద్దలు కొట్టారు. ఇది వాస్తవం. ఏంటంటే రా ఎన్టీఆర్ అనే పేరు పెట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం లేకుండా ఏం సంబంధమే అసలు ఆయనకి తెలియదు కూడా తెలియదు పాపం. ఆయన సినిమా లేదు, ఆయన చేసుకుంటా పోతున్నాడు. మరి రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళ మేనమామ, వాళ్ళ మేనత్తలు, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి రావాల్సి ఉంటే ఆయన అవసరం ఉంటే రాజకీయాల్లోకి కూడా వచ్చాడేమో. మరి మనకేం తెలుసు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకొని ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకు బాధ ఏమిలే, రగల్లేదు అనేది బాధ. ఎందుకంటే కూటమిలో రగులుకోవాలనే ఇంకా రగులుకోలేదు అని అన్న బాధపడతా ఉంటాడు. ఎందుకంటే మనం ఇటువంటి మాటలు మాట్లాడినా ఇట్లాంటి పనులు చేసినా మనం రగలబెట్టే పనులే చేస్తాం, కానీ ఎక్కడా కూడా మంచి పనులు కూడా మనం చెయ్యం. అది అందరికీ తెలుసు. నేనేమి ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రచారం, రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో మీడియా సమావేశం అంటూ హడావుడి, తెర వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలు కర్త కర్మ క్రియ వారే, ఖర్చులు వారివే. ఓ దశలో తారక్ కూడా వస్తున్నట్లు ప్రచారం. కూటమిలో చిచ్చు, అస్థిరతే అసలు లక్ష్యం, టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టి టార్గెట్. వెంటనే రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం, రా ఎన్టీఆర్తో సంబంధం లేదని ప్రకటన. దీంతో షాక్ అయిన వైసీపీ నేతలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి మాకు ఆ రా ఎన్టీఆర్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ రిలీజ్ చేయకుండా ఉంటే ఇంకా రగులుకోబోయేదే కదా. ఇంటే ఏదో ఒకటి రగలబెట్టాలా, ఏదో ఒకటి మండుతా ఉండాలా. జూనియర్ ఎన్టీఆర్ గారు లేకంటే ఇంకొకరైనా ఎవరైనా కూడా రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉంటారు.
వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతారు. మనం ఖర్చు పెట్టి ఇక్కడ చూడండి, కర్త కర్మ క్రియ ఖర్చులు కూడా మరి ఏ గుడివాడు గాడు పెట్టాడో, లేకంటే గన్నవరం గుట్లేగాడు పెట్టాడో, మరి ఎవరైతే దీన్ని పెట్టి దీన్ని తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయటకు వచ్చారు. ఎందుకంటే ఏది కూడా మరి ఆయనకి తెలియకుండానే మనం ఇంత చేస్తున్నారంటే మరి నిజంగా ఒకవేళ ఆలోచన చేయండి ఏ విధంగా ఉంటుందనేది కూడా మరి ఇష్టానుసారంగా మనం గతంలో మన బతుకంతా కూడా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య, హీరోల మధ్య గతంలో మనం చూసినాం. ఏ విధంగా చిచ్చులు పెట్టారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు తెరలేపినాం ఏందనేది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటా ఆయన పాటికి ఆయన ఏదో పోతూ ఉంటే ఆయన రాజకీయాల్లోకి లాగి నిజంగా రాజకీయాల్లోకి రావాలంటే గతంలో వచ్చినారు కదా. గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత వచ్చినాడు, పాదయాత్రలు చేసినాడు. నిజంగా ఆయన రావాలనుకుంటే ఆ కథ వేరు ఉంటుంది. మరి ఈ పకీర్ మాటలు, ఈ పాలేరు మాటలు ఎందుకనేది నా యొక్క ఇదన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటి తెలియజేద్దాం. ఎందుకంటే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన పార్టీకి సంబంధించి మన జగనన్న దగ్గర ఉండేటువంటి పాలేరుగాళ్ళందరూ కూడా ఇటువంటి పనులు చేస్తారు. దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు తొందరపడవద్దు. ఎందుకంటే మా వాళ్ళు ఏదో ఒక రకాన మనం చిచ్చు పెట్టాలా, ఏదో ఒక రకాన రగులుతూ ఉండాలా, మరి వాళ్ళకు మధ్యలో పెట్టి మనం సురకానందం పొందాలా, కూటమి నాయకుల్ని విడగొట్టాలా, కూటమి ఇదే విధంగా కొనసాగితే మా జగనన్న ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలేడని చెప్పేటువంటి ఒక దురుద్దేశంతో ఏదో ఒక రకంగా వీళ్ళని చెడగొట్టాలా, విడగొట్టాలా, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేయాలని చెప్పేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఇటువంటి ఎన్ని కూడా మా పార్టీ వాళ్ళు చేస్తారని ఈ సందర్భంగా నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు తెలియజేసుకుంటూ, మీరు కూడా చాలా విఘ్నులు, మీరు కూడా తొందరపడరని నేను ఆశిస్తూ ఉండా. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇటువంటివి చాలానే జరుగుతాయి. వాటన్నిటికీ మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలా. వాటన్నిటికీ కూడా మేము చేసేటువంటి ప్రోపగండలకు అన్నిటికీ కూడా కొద్దిగా మీరు విజ్ఞతతో ఆలోచన చేసి కొద్దిగా దూరంగా ఉంటారని కూడా నేను కోరుకుంటూ నమస్కారం.